ఈరోజు నేను ఉల్లిపాయ పచ్చడి తయారు చేస్తున్నాను. కావలసినవి ఉల్లిపాయలు, చింతపండు కొంచెం, కొత్తిమీర, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు. ఉల్లిపాయ పచ్చడి తయారు చేస్తాను. పాత్ర తీసుకొని ఆయిల్ తీసుకొని దీంట్లో ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. దీంట్లో వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసి వేయించుకోవాలి. కొంచెం చింతపండు యాడ్ చేసుకోవాలి. దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కారం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లో సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకోవాలి చట్నీ. ఇప్పుడు ఇది తాలింపు వేసుకోవాలి. కొంచెం ఆయిల్ తీసుకొని దీంట్లో మిర్చి వేసి వేయించుకోవాలి. కరివేపాకు యాడ్ చేసుకోవాలి. తాలింపు గింజలు యాడ్ చేసుకోవాలి. ఇలా తాలింపు వేసుకొని ఇలా పచ్చడి, గ్రైండ్ చేసుకున్న పచ్చడి యాడ్ చేసుకోవాలి. ఇలా పచ్చడి యాడ్ చేసుకొని తాలింపు కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన కొన్ని ఆనియన్ ముక్కలు ఇలా యాడ్ చేసుకోవాలి. వేసుకొని పచ్చడిని ఇలా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇది ఈరోజు నేను తయారు చేసిన ఉల్లిపాయ పచ్చడి. చాలా బాగుంటుంది. చపాతీలో, దోశలో, వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఉల్లిపాయ చట్నీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.